రెండుచోట్ల తపస్సు. ఆనందనిలయుడు ఒక్కసారి కాదు, ఒక్కచోట కాదు, 2 మార్లు, 2 దివ్యస్థలాల్లో తపస్సు చేశాడు. అది కూడా ఒక క్షేత్రంలో 10 ఏండ్లపాటు, మరో క్షేత్రంలో 12 ఏండ్లపాటు, మొత్తం 22 ఏండ్లపాటు నిద్రాహారాలు మాని తపస్సు చేశాడు. ఎవరికోసం, ఎందుకోసం అంటే భక్తులందరి కోసం, జగత్కల్యాణం కోసం తపస్సు చేశాడు. ఆనందనిలయుని తపస్సుకు ఆనందించిన శ్రీఠాలమేలుమంగమ్మ నమస్త జగత్కల్యాణ సంధాత్రిగా అవతరించింది. ఆ అలమేలుమంగ కటాక్షమే భక్తుల పాలిటి కామధేనువు. ఆ జగన్మాత నిందు మనస్సే చింతామణి. యమ్మ చేతులే కోరికలను తీర్చే కల్పవక్షాలు. ఇక నిలువెత్తుగా అనే కోనేరు ఉంది. పూర్వం ఈ కోనేట్లో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి బంగారు పద్మంలో అవతరించినందువల్ల ఆమె పద్మావతి అని, అలమేలుమంగ అని పిలుపబడింది. అలమేలుమంగ అనగా అలర్మేల్ మంగ, పద్మంపైన ప్రకాశించే దివ్యవనిత అని అర్థం. ఆనందనిలయుడు వెలసిన తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమో, తిరుచానూరు కూడా అంత ప్రాచీనమైందే. వెంకటాచలం ఎంత అద్భుతమైన క్షేత్రమో, అందున్న ఆనందనిలయుడు ఎంత మహిమగలవాడో. అలమేలుమంగపట్నమూ అంతటిదే, అందున్న అలమేలుమంగమ్మ కూడా అంతటివారే. శ్రీవైకుంఠం నుంచి కేవలం కలియుగంలోని భక్తుల కోసమే భువికి దిగివచ్చిన స్వామి ఏడుకొండలవాడు. భృగు మహర్షి చేసిన నిర్వాకం వల్ల లక్ష్మీవిరహుడైన వెంకటేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చలేక సతమతమయ్యాడు. తాను అనేక బాధలకు లోనయ్యాడు. తిరుమలేశుని తపస్సు. అందువల్లే వైకుంఠం నుంచి అలిగి వెళ్లిన శ్రీమహాలక్ష్మి కోసం కొల్హాపుర క్షేత్రానికి వెళ్లి ఆమె అనుగ్రహం కోసం 10 ఏండ్లపాటు తపస్సు చేశాడు. ఇక్కడ నీకు దర్శనం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖండితంగా ఆకాశవాణి ద్వారా చెప్పుతూ పద్మసరోవర తీరాన నీ కోరిక నెరవేరుతుందని లక్ష్మీదేవి ఆదేశించింది. ఆ తల్లి ఆదేశానుసారం వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సువర్ణముఖి నదీ తీరాన పద్మసరోవరాన్ని ఏర్పరచి 12 ఏండ్లపాటు తీవ్రంగా తపస్సు చేశాడు. 2 చోట్ల తపస్సు.